శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 763వ నామం త్రిగుణాత్మిక మంత్రస్వరూపంలో శ్రీ త్రిగుణాత్మికాయై నమః. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే త్రిగుణములు తన స్వరూపంగా కలిగిన తల్లి అని అర్థం మనకు తెలుస్తుంది. త్రిగుణములు అంటే సత్వగుణము, రజోగుణము మరియు తమోగుణము. ఈ మూడు గుణములు అమ్మవారి స్వరూపములు. సత్వగుణమునకు అమ్మవారి స్వరూపం మహాసరస్వతీదేవి, రజోగుణమునకు అమ్మవారి స్వరూపం మహాలక్ష్మీదేవి, తమోగుణమునకు అమ్మవారి స్వరూపం మహాకాళీదేవి. ఈ ముగ్గురు అమ్మల యొక్క మూల స్వరూపంగా శ్రీ లలితా పరమేశ్వరి మనలను అనుగ్రహిస్తోంది కాబట్టి అమ్మవారు ఈ నామంలో త్రిగుణాత్మిక అని వసిన్యాది వాగ్దేవతలచే కీర్తించబడుతున్నారు. ఈ మూడు గుణముల యొక్క స్వరూపంగా శ్రీ లలితా పరమేశ్వరి ఈ సృష్టి కార్యాన్ని నిర్వహించేందుకు మనలను అనుగ్రహించిన ఈ మూడు గుణములలో ఏ గుణము ఆమెను అంటదు. ఈ మూడు గుణములకు ఆమె అతీతురాలు. అమ్మవారు ఈ మూడు గుణములకు అతీతమైన ఏ గుణములు లేని నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం. అమ్మవారి ఈ మూడు స్వరూపాలు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాలు అయినప్పటికీ కేవలం ఈ సృష్టి కార్యం కోసమే అమ్మవారు ఈ మూడు గుణాలుగా ప్రకటనమవుతూ ఈ సృష్టిని అనుగ్రహిస్తుంటారు అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియజేస్తున్నారు. అంటే ఈ నామం యొక్క అర్థం అమ్మవారు ఎటువంటి గుణములు లేని పరబ్రహ్మ స్వరూపిణి అని మనకు తెలియవస్తుంది. అమ్మవారు మనలను ఎల్లవేళలా అనుగ్రహించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.